ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొనిరి. తమ్మును తామే పొడుచుకొనిరి. దైవజనుడును అపోస్తలుడును అయి ఉన్న పౌలు కొన్ని సంఘములకు పత్రికలు వ్రాశాడు. అందులో తెస్సలోనికీయులకు వ్రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనములో, మీరెరిగి ఉన్నట్లు మేము ఇచ్చకపు మాటలనైనను ధనాపేక్షను కప్పిపెట్టు వేషమునైనను ఎన్నడూనూ వినియోగింపలేదు. పౌలు దేవుని సేవను యథార్థముగా చేశాడు. ధనాపేక్ష లేకుండా నమ్మకంగా చేశాడు. తను ఆత్మీయంగా కనిన కుమారుడైన తిమోతిని కూడా తన వలె ధనాపేక్ష లేకుండా దేవుని సేవను నీతితోనూ భక్తితోనూ చేయాలని హెచ్చరించి వ్రాసిన మాట తిమోతి మొదటి పత్రిక 6వ అధ్యాయము 10వ వచనంలో చదివినట్లయితే, ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకునిరి. ఈ వచనమును పద్యరీతిలో మీకు అందిస్తున్నాను. విని ఆత్మీయ ఆశీర్వాదం పొందండి.